స్థిరమైన బుద్ధి అనేది లేకపోతే మనం గడ్డి తింటాం. ఆ స్థిరమైన బుద్ధి లేకపోతే గడ్డి తినేస్తాం. సోదరుడా, ఏమి తింటున్నామో మనకు తెలియదు. ఎందుకంటే స్థిరమైన బుద్ధి వల్ల వచ్చేది ఏంటి? లైట్. ఏంటమ్మా? వెలుగు వస్తుంది. స్థిరమైన బుద్ధి వల్ల వచ్చేది ఏంటమ్మా? వెలుగు. ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు అమ్మా. అందుకే చీకట్లు ఎక్కడ పోతాం మనము తెలియదు. స్థిరమైన బుద్ధి ఉంటే మనం ఎక్కడ వెళ్తున్నామో తెలుసు, ఏం తింటున్నామో తెలుసు, ఏం ధరిస్తున్నామో తెలుసు. సహోదరుడా, మనం ఏం ధరిస్తున్నామో తెలుసు, ఏమి తింటున్నామో తెలుసు, తర్వాత ఎక్కడికి వెళ్తున్నామో తెలుసు, ఏమి చేస్తున్నామో తెలుసు. సహోదరుడా, ప్రతిదీ కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఏదో గాలిలో కొట్టినట్లుగా మనం ఉండం. ఆ స్థిరమైన బుద్ధి లేకపోతే వెలుగు ఉండదు, చీకటి. ఏం చేస్తున్నామో మనకు తెలియదు, ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, ఏది తింటున్నామో తెలియదు, ఏది ధరిస్తున్నామో కూడా అర్థం కాదు. ఎప్పుడు? చీకటి ఉంటుంది. ఈరోజు మనం అదే జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటమ్మా? దేంట్లో ఉన్నాం మనము? స్థిర బుద్ధిలో ఉన్నాం. కాబట్టి స్థిర బుద్ధి అనేది ఎంతో ముఖ్యమైనది. స్థిరం అంటే పట్టుదల, గట్టిగా నిలబట్టాలి. వన్స్ ఐ టేకెన్ డెసిషన్, ఐ విల్ నెవర్ టర్న్ బ్యాక్. కమ్ వాట్ మే, ఏదైనా రాని. ప్రాణాపాయం వచ్చినా కూడా ఉదయకాలం అంటున్నాయి ఏంటమ్మా? మరణం వరకు నమ్మకంగా ఉండు. అంతే కదమ్మా? 10 దినాలే శ్రమలు 8 దినాలు చెప్పాడు. ఏంటమ్మా? కౌంట్ చేసి చెప్పారు 10 దినాలే. కానీ నువ్వు ఎప్పటి నమ్మకంగా ఉండాలి? నా మరణం వరకు కూడా నమ్మకంగా ఉండాలి. శ్రమలోనే కాదు, శ్రమలు అయిపోయిన తర్వాత కూడా మనము మరణం వరకు కూడా నమ్మకం ఉండాలి. దట్ ఈస్ ద లైట్. అది లైట్ అమ్మ. అది స్థిరమైన బుద్ధి మనం కలిగి ఉన్నప్పుడు ప్రభు మనతో మాట్లాడే మాట ఎట్లా ఉంటాయి? ప్రభు మాటలు మనకు వినబడుతూ ఉంటాయి. సోదరుడా, ఈ వెలుగు చేసే పని ఏంటో తెలుసామ్మా? దట్ సెపరేట్స్. ఏంటమ్మా? మొట్టమొదటి ఏం చేస్తామా? వెలుగు చీకటి నుంచి అది వేరుపరచబడుతుంది. వెలుగుకి చీకటికి పొత్తు లేదు. దెర్ ఈజ్ నో ఛాన్స్. అది వెలుగు చేసే పని సోదరుడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. చీకటిని పారదోలుతుంది, చీకటి సంపదల్ని వెళ్ళగొట్టేస్తుంది. గమనించండి. ఎవరు చేస్తున్నారు? అది ఎవరు చేస్తున్నామా? వెలుగు చేసే. అందుకే దేవుని నామటి జ్ఞాపకం చేస్తున్న సంఘం అని ఎలా ఉండాలి? వెలుగుగా ఉండాలి. స్థిరమైన బుద్ధి కలిగి ఉంటే ఆ వెలుగుగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ వెలుగు ఏం చేస్తుంది? వెలుగు ఏం చేస్తామా? ఆ యొక్క చీకటి గల మనసు, అంధకార మనసు, స్వస్థ బుద్ధి లేని మనసు, తర్వాత సొంత బుద్ధి, స్వబుద్ధిని స్వబుద్ధి గల వారిని, అహంకారులను ఏమవుతుందమ్మా? అహంకారం ఏం చేస్తుంది? సెపరేట్స్. ఇట్ సెపరేట్స్ ద లైట్. అందుకే వెలుగుగా మనం కలిగి ఉండాలని దేవుని చిత్తమైంటున్నాము. సో లెట్ ఆ వెలుగు అంటే ఏంటంటే, వెలుగు అంటే ఏంటమ్మా? ఇట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేమ. దేవుని మనం ప్రేమించడం అనేది వెలుగు. ఆ దేవుని ప్రేమించకపోతే నువ్వు చీకట్లో ఉన్నావు. దేవుని దేనికోసం ప్రేమిస్తున్నావు అనేది మనం జ్ఞాపకం చేస్తాం. నా స్వబుద్ధిని ఆధారం చేసుకొని కాదు, నా సొంత ప్రయోజనాలు కాదు, నాకేదో వస్తుందని బాదు, ఇక్కడ ఉంటే నాకు కలిసి వస్తుందని చెప్పి అనుకోవటం కాదు. ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళా చీకటి సంబంధించింది. ఏది మనం కోరుకుంటున్నాం ఇంకా ఈ లోకంలో? కాబట్టి వెలుగు ఏం చేస్తున్నామా? ఇట్ సెపరేట్స్. దాన్ని మనము వాళ్ళ నుంచి వారి యొక్క క్రియల నుంచి దేవుడు మన ఆ వెలుగు ఏం చేస్తుంది? మనని వేరుపరుస్తుంది. దేవుడు వేరుపరిచిన దాన్ని అంతే జతపరిచింది. మనం జతపరిచిన వాడిని వేరుపరచడం ఎట్లా ఉందో దేవుడు వేరుపరుస్తుంది. వన్స్ ఈ సేస్ నో, మళ్ళీ దాన్ని మనం జతపరచడానికి వీల్లేదు. అంతే. ఇట్ ఈస్ నాట్ అవర్, ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. దేవుడు దూరపరిచిన వాడిని మనము ఏం చేయాలి? దూరం. అంతే. వన్స్ హీ హ్యాస్ డన్, దట్స్ ఆల్ అన్నట్టుగా మనం ఉండాలి. అంతే. దట్ ఈస్ కాల్డ్ స్థిర బుద్ధి.
వేవరింగ్ వద్దమ్మా. మనోళ్ళు నాది, నా భార్య, నో 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 ఛాన్స్. ఇక్కడ అనేది ఇది నాది కాదు, నీది కాదు, ఇది దేవుని సంఘం. ఇది ఎవరిదమ్మా? ఇది దేవుని సంఘం. నీది నాదైతే మన ఇష్టం వచ్చినట్టుగా మనము ప్రవర్తించవచ్చు. నా ఇల్లు నీ ఇల్లు అయితే మన ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తించవచ్చు. ఇది ఏంటమ్మా? మెల్కీసెదెకు క్రమం. ఇదొక వంశము, రాజులైన యాజక సమూహము, ఏర్పరచబడిన వంశము, దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనము. వీఆర్ సెపరేటెడ్. మనం ఎవరమ్మా? వెలుగు చేత మనము ప్రత్యేకింపబడినవారు. ఈరోజు స్థిర బుద్ధి లేకపోతే అంతే ఉంటుంది. సెపరేట్ చేసినప్పుడు ఒకటే గుర్తుంచుకున్నాము, ఏదైనా ఒక దాని నుంచి మనం మురికి తీస్తే ఏమవుతుంది? అక్కడ దాన్ని మనము అక్కడ ఏదో కొత్తగా లవ్ అనేది అక్కడ లవ్ వస్తుంది. ఏమొస్తుందమ్మా? వెన్ సెపరేట్స్ లవ్ బైండ్స్. ఏం జరుగుతుందమ్మా? ఎప్పుడైతే సెపరేట్ అవుతుందో అప్పుడు ఏమైంది? ఇక్కడ ప్రేమ అనేది పెరిగిపోవాలి, ఆ కార్యం జరుగుతూ ఉండాలి. సెపరేట్ అయిన తర్వాత ప్రేమ అంతే ఉంటే అర్థం లేదు. దేవుడు వేరు చేశాడంటే ఇకంతే. ఏంటమ్మా? ఏమవుతుంది? అక్కడ వేరు పరిస్థితి ఏం చేయాలి? వేరైతే అక్కడ వెలుగు కార్యం అనేది నిండిపోవాలి, ఎంతో జరగాలి. అక్కడ ప్రేమ అనేది స్థిరమైపోవాలి. ప్రేమను స్థిరపరచుకోవాల్సిన మనం అంటున్నాం. అది మనం గుర్తుంచుకోవాలి. ఓ అంటే లైట్ అంటే వెలుగు, లవ్ అంటే ప్రేమ. లైట్ ఏం చేస్తుంది? సెపరేట్ చేస్తుంది. లవ్ ఏం చేస్తుంది? ఇంకా మనల్ని దగ్గరగా చేస్తుంది. ఎడబాప నేరవు. అంతగా దేవుడు మనల్ని పెంచుకోవాల్సిన వారు వింటున్నాం. నాలో ఒక మురికి తీసేసిందంటే నాలో మంచి నేను పెంచుకోవాలి ఇంకా అనే ఉద్దేశంతో మురికి తీసాడు. అలా ఏంటమ్మా? 15 అధ్యాయం ఏముంది? యోహాను సువార్త 10. మనకు తెలుసు కదా, ద్రాక్షావళి ఫలించు. అది చదవనమ్మా 10. ఎందుకు తీసి పారేస్తున్నాడు? బహుగా ఫలించాలి. అక్కడ ఉన్నమాట 15 అధ్యాయం యోహాను సువార్త 15 4వ వచనం. ద్రాక్షావళిలో నిలిచి ఉండునే కానీ తనంతట తానే ఏలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉండునే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావళిని నేనే, తీగలు మీరే. ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసి. ఆమేన్. అది ఇంపార్టెంట్. ఇందమ్మా, ఫలించు ప్రతి తీగ బహుగా ఫలించాలని పనికిరాని తీగల్ని తీసివేశారు. పనికిరాని తీగలు తీసేసిన తర్వాత బహుగా ఫలించకపోతే నౌ ఇట్ ఈస్ అ టైమ్ టు గివ్ మోర్ ఫ్రూట్. బహుగా ఫలించకపోతే ఆయన తీసిన దానికి అర్థం లేదు, ఆయన చేసిన దానికి అర్థం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సహోదరుడా. అందుకే ఫలించు తీగగా ఉంటే మనం తీవేవాళ్ళం. ఫలింపకపోతే ఎవరు చేస్తారమ్మా? ప్రభు తీసేస్తాడు. ఎందుకంటే అంచె తినాలి. ఇంకా బతిమలాడుకునే సమయం కాదు, అమ్మ బుజ్జగించే సమయం కాదు. ఉండదు అవునా? ఇక బుజ్జగించే సమయం అయిపోయింది, బతిమలాడే సమయం అయిపోయింది. బతిమలాడించినోడు నాశనం అవుతాడు, బతిమలాడోడు నాశనం అవుతాడు.
ఈ బతినాడే సమయం కానప్పుడు ఎట్లా నేను బతినాడతా? దిస్ ఈజ్ నాట్ బుజ్జగించే సమయం కాదు, బతిలాడే సమయం కాదు. అది ఆయన చేస్తానమాట, ఆయన తీసేస్తాడు. ఎంతగా మనం జీవించగలుగుతున్నాం? లైట్ వెరీ ఇంపార్టెంట్. ఈ లైట్ ఏం చేస్తుంది? ఈ యొక్క వెలుగు ఏది? స్వస్థ బుద్ధిని వెలుగుగా మనం స్థిరమైన బుద్ధిని మనము వెలుగుగా కలిగి ఉండాలి. ఎందుకు స్థిరమైన బుద్ధి చెప్తున్నా? బేసిక్గా మన పాయింట్ అనేది ఏంటమ్మా? దేవుని వాగ్దానాలన్నీ కూడా నెరవేరాలంటే స్థిరమైన బుద్ధి మనం కలిగి ఉంటే ఆయన నెరవేర్చుకుంటూ ఉంటాడు. నువ్వు నెరవేర్చేది ఏం లేదు, నేను నెరవేర్చేది ఏం లేదు. మనం చూపించాల్సిన స్థిరమైన బుద్ధి. ఎక్కడ కూడా మనము వేవరింగ్ చూపించకుండా స్థిరంగా ఉంటే మిగతా అన్ని కార్యాలు ఆయనే చేసుకుంటూ పోతాడు. మనం చూపించాల్సిన స్థిరమైన బుద్ధి. ఆ స్థిరమైన బుద్ధి చూపినప్పుడు మిగతా అన్నీ కూడా దేవుడు ప్రభు కార్యం జరిగించుకుంటూ ఉంటాడు. దట్ ఇస్ లైట్. ఏం లైట్ అమ్మా ఇక్కడ మనం తెలుసుకునేమ్మా? లైట్ షోస్. ఏం చేస్తామా? అన్నీ చూపిస్తూ ఉంటుంది. ఇది అది, అది, ఇది కలరు, ఇది అని. ఏంటమ్మా? లైట్ లేబుల్ కనబడుతుందా? ప్రతిదీ కూడా మనకు అది ఫలానా అని అది మనకేంటమ్మా చూపిస్తుంది. ఈరోజు అది స్థిరమైన బుద్ధి లేకపోతే కనబడదు. అంతా ఒకేలాగా, అందరూ ఒకేలాగా కనబడతారు. పాపి అంతే కనబడతాడు, పరిశుద్ధుడు అంతే కనబడతాడు. ఏంటమ్మా? పాపి ఎంత కనబడతాడు, పరిశుద్ధుడు ఎంత కనబడతాడు. అన్ని బోధలు ఒకేలాగా ఉంటాయి సహోదరు, అన్ని బోధలు ఒకేలాగా ఉంటాయి. ఇంకా పైపెచ్చు సత్యబోధని విమర్శించే ఒక భయంకరమైన జీవితం వచ్చేస్తుంది. ఈరోజు అదే మాట జ్ఞాపకం చేస్తున్నాం. ఏంటమ్మా? మనము స్థిరమైన బుద్ధి కలిగి ఉందాం. స్థిరమైన బుద్ధి ఉంటే ఆ డిఫరెన్షియేషన్ మనం చూడగలగాలి, నువ్వు గుర్తుపట్టగలగాలి. నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు అంటే ఏమి లేదు, నీ లోపల వెలుగు లేదు. వెలుగు లేదు కనుక నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు. అమ్మో ఆయన నా కొడుకు, ఆయన నా బిడ్డ, ఆమె నా బిడ్డ, ఆమె నా భార్య, ఆమె పలానా, వాము అని ఇట్లా వెనకాల వేసుకొస్తుంటే ఏంటమ్మా? డిఫరెన్షియేషన్ అర్థం కావట్లేదా? వెలుగు లేదా? ఇంకెంతకాలం చీకట్లో బతుకుదాం మనం? స్థిరమైన బుద్ధి కలిగి ఉండు. నువ్వు